హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే సహస్ర కనక మహాలక్ష్మికి పెళ్లి చూపులు అరేంజ్ చేసింది కదా. కావాలని వద్దని చెప్పినా తనని ఎలాగైనా బయటకు పంపించేయాలని ఆలోచనతో పెళ్లి చేయాలని అనుకుంటూ ఉంటుంది. పెళ్లి చూపులు వద్దన్న లక్ష్మి ఎంత బ్రతిమిలాడని కూడా వినకుండా ఉంటారు. నిశ్చితాంబూలాలు మార్చుకుంటుంటే ఆ ప్లేట్లన్నీ కూడా విసిరి కొడుతుంది లక్ష్మి. అయినా కూడా వాళ్ళు పట్టించుకోకుండా కావాలనే కోపంతో రగిలిపోతూ ఉంటారు. సహస్ర వెంటనే ఈ విధంగా అంటూ ఉంటుంది, లక్ష్మి, నువ్వు ఉంగరం మార్చుకోకపోతే నేను తుపాకీతో కాల్చుకొని చచ్చిపోతాను అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది లక్ష్మి. ఏంట్రా అలా చూస్తున్నావు, తన చేతికి ఉంగరం తొడుగు అనగానే పెళ్లి కొడుకు అంటే ఆ అబ్బాయి, పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయి ఉంగరం తొడడానికి దగ్గరికి వస్తూ ఉంటాడు లక్ష్మి దగ్గరకు. లక్ష్మి చేయి గట్టిగా పట్టుకుంటుంది సహస్ర. అది చూసి వెంటనే విహారికి నిజం తెలిసి పండు ద్వారా పరిగెత్తుకుంటూ వస్తాడు. విహారి ఒక్కసారిగా ఆగండి అనగానే అందరు కూడా షాక్ అయిపోతారు విహారిని చూసి. లక్ష్మి కొంచెం అమ్మయ్య విహారి గారు వచ్చారు అన్నట్లుగా అనుకుంటూ ఉంటుంది తన మనసులో. మరి ఒక ఆడదాని పట్ల ఇంతలా బిహేవ్ చేస్తున్న సహస్రని చూసి కోపంతో రగిలిపోతాడా విహారి. మరి నిజంగా తనకి ఇష్టం లేని పెళ్లి చూపులను ఎందుకు అరేంజ్ చేశారని చెప్పి పద్మాక్షిని అలాగే సహస్రను అందరినీ కూడా మరి విహారి ఏ విధంగా అరవబోతున్నాడు, అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. లేట్ చేయకుండా పూర్తి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అంబిక విహారికి ఎలాగైనా మీటింగ్ అరేంజ్ చేసి అసలు ఇంటికి రాకుండా చేస్తే ఈలోపు సహస్ర అనుకున్న పని చేస్తుందని అంబిక సుభాష్తో కలిసి కొంతమంది మీటింగ్ అరేంజ్ చేయమని చెప్పటం, వాళ్ళకి మీటింగ్ అరేంజ్ చేస్తారు కదా. విహారి కూడా మీటింగ్స్ కోసం సరే అని చెప్పేసి అంటూ ఉంటాడు. వాళ్ళకి నాలెడ్జ్ ఉందా లేదా అని ఏమి తెలుసుకోకుండానే సుభాష్ పప్పులో కాలు వేసి వాళ్ళని తీసుకొచ్చి విహారి ముందు కూర్చోబెడతారు. లక్ష్మిని మాత్రం సహస్ర ఈ విధంగా అంటూ ఉంటుంది కదా, అయినా నువ్వు ఆవిడ చెప్పిన మాటలు వింటే అంతే. ఆవిడ చెప్పిన మాటలు విని ఇంట్లో బాగుపడ్డవారు ఒక్కరూ లేరు లక్ష్మి. ఆఖరికి ఆవిడ కొంగు పట్టుకొని తిరిగే మా మామయ్య కూడా పాయలోకానికి వెళ్ళిపోయాడు అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది యమున. సహస్ర అని చెప్పి చెయ్యి ఎత్తగానే అటు నుంచి వస్తున్న పద్మాక్షి చూసి షాక్ అయిపోతుంది. ఏంటి, నా కూతురు మీద చెయ్యెత్తంత ధైర్యం వచ్చిందా అనగానే, అమ్మ సహస్ర, నువ్వు ఎవరి గురించి మాట్లాడినా నాకు తప్పుగా అనిపించదు, కానీ నా భర్త నా కొడుకు జోలికి వస్తే మాత్రం అస్సలు ఊరుకోను అని అంటూ ఉంటుంది. సరే సరే, ఇప్పుడు దాని గురించి ఎందుకు, ముందైతే లక్ష్మికి పెళ్లి చూపులు అరేంజ్ చేశాం కదా, తీసుకెళ్దాం పదండి, అక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు అనగానే, అమ్మ నేను చెప్పేది వినండి అమ్మా, నాకు ఈ పెళ్లి చూపులు వద్దు, ఈ పెళ్ళి వద్దమ్మా అని అంటూ ఉంటే, రావే సహస్ర దాన్ని లాక్కొని రా అని చెప్పేసి అనగానే సహస్ర లక్ష్మిని లాక్కొని వస్తూ ఉంటుంది. ఏమైనా వద్దన్నా కూడా పట్టించుకోకుండా వచ్చేస్తారు. పెళ్ళికొడుకు వాళ్ళు అలానే అందరు కూడా చూస్తూ ఉంటారు. వెంటనే లక్ష్మిని తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతారు. ఏంటి లక్ష్మి, నీకు ఎంత చెప్పినా అర్థం కావట్లేదా? అయినా ఎన్నాళ్ళు ఇంట్లో ఓణీలు ఎగరేసుకుంటూ ఒంటరిగా తిరుగుతావు? నీకు కూడా ఒక జీవితాన్ని ఇచ్చి అత్తగారింటికి పంపించాలనుకుంటుంటే మా మాట అర్థం కావట్లేదా? ఎంత చెప్పాలి అని అంటూ ఉంటే వసుధ కూడా అంటూ ఉంటుంది, లక్ష్మి అయినా నువ్వు ఎందుకు పెళ్ళి వద్దంటున్నావో నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఒంటరి అని చెప్పావు, నీకు ఎవరు లేరని చెప్పావు కదా. అలాంటప్పుడు సహస్ర వాళ్ళు నీకు ఒక జీవితాన్ని ఇవ్వడానికి మంచి సంబంధాన్ని తీసుకొచ్చారు. అతను నిన్ను నెత్తిన పెట్టుకొని దేవతలా పూజించుతానని అంటున్నాడు. అలాంటప్పుడు ఇంకెందుకు పెళ్లి చేసుకొని అంటున్నావు? ఎప్పటికీ ఇంట్లో జీవితాంతం పని చేసుకుంటూ ఒంటరిగా తిరుగుతావా? అంత అవసరం ఏమొచ్చింది అని అడుగుతూ ఉంటే, ఏంటి వస్దా నువ్వు దాన్ని బ్రతిమలాడుతున్నావు? అయినా దాన్ని అడిగేదేంటి, నిశ్చితాంబూలాలు మార్చుకోవడానికి ఏర్పాట్లని చెయ్యి అనగానే, నాకు ఇష్టం లేదు అమ్మగారు అని చెప్పేసి ఒక్కసారిగా పైకి లేచి గట్టిగా అరుస్తుంది కనక మహాలక్ష్మి. అది చూసి సహస్ర, పద్మాక్షి అందరూ కూడా షాక్ అయిపోతారు. ఎందుకు ఇష్టం లేదే అనగానే, నా కారణాలు నాకున్నాయమ్మా, నా బాధ్యతలు నాకున్నాయి అని అంటూ ఉంటే, ఏంటి ఆ బాధ్యత, ఏంటి ఆ కారణాలు చెప్పు అనగానే, అన్నీ చెప్పలేని పరిస్థితిలో ఉండొచ్చు, అయినా
పెళ్లి కొడుకును తీసుకొచ్చి కూర్చోబెట్టి పెళ్లి చేసుకో అంటున్నారు. నా మనసులో అతన్ని చేసుకోవాలనే ఆలోచన నాకు రావాలి కదా అని అంటూ ఉంటే, పెద్ద పెద్ద మాటలే మాట్లాడుతున్నావు అని చెప్పేసి పద్మాక్షి అంటూ ఉంటుంది. అయినా ఏంటి మమ్మీ దీన్ని బ్రతిమలాడేది అని అంటూ ఉంటే, వెంటనే నిశ్చితాంబూలాలు మార్చుకుందాం పట్టండి అనగానే వెంటనే పంతులు గారికి ఫోన్ చేశానని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఈలోపు కంపెనీలో విహారీ అందరితో మీటింగ్ అరేంజ్ చేశారు కదా కొంతమంది కంపెనీ వాళ్ళకి మినిమం నాలెడ్జ్ ఉండదు. మీ కంపెనీ గురించి కొన్ని బేసిక్స్ చెప్పండి కొన్ని అని చెప్పి అంటూ ఉంటే, ఏ ఒక్కరూ కూడా సరిగ్గా చెప్పరు. ఏంటి మీరు కొంచెం కూడా నాలెడ్జబుల్గా లేరు, మా ఇండస్ట్రీకి సంబంధించి కొంచెమన్నా నాలెడ్జ్ లేకుండా ఇలా మీరు కంపెనీలో ఇక పార్ట్నర్షిప్స్గా వచ్చి తర్వాత ఇబ్బంది పడతారని చెప్పి ఏదేదో విహారీ అంటూ ఉంటాడో. సహస్ర అలాగే ఇంటి దగ్గర కంగారు పడుతుంది. అంబిక ఇక ఆఫీస్లో విహారీ అడిగే క్వశ్చన్లు చూసి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. సుభాష్ వెంటనే ఏంటిదంతా, ఈ విహారీ ఎంత పెద్ద ట్విస్ట్ ఇచ్చాడో అని అనుకుంటూ ఉంటే, చారుకేశవ ఇక ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు. ఇదేంటి ఈ అంబిక సుభాష్ ఇద్దరు కూడా చాలా కంగారు పడిపోతున్నట్టున్నారు, ఏదో జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. ఒకరి తర్వాత ఒకళ్ళు వాళ్ళ నాలెడ్జ్ ఎంతో కూడా చెప్తూ ఉంటారు. మీటింగ్స్కి సంబంధించి అన్నీ కూడా చెప్తూ ఉంటే విహారీ ఒకళ్ళ తర్వాత ఒకరిని బయటకు పంపించేస్తాడు. ఏంటంతా మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళతో నాకు మీటింగ్ అరేంజ్ చేసావు అని అంటూ ఉంటే, అయ్యో విహారీ అది కాదు, చిన్న చిన్న కంపెనీల నుంచి కొంచెం సలహాలు తీసుకోవడానికి వచ్చారు కదా, వాళ్ళకి ఎంతో ఒక నాలెడ్జ్ ఉంటుందని అనుకుంటున్నాను, కానీ మరి ఇంత బుర్ర తక్కువ వాళ్ళని అనుకోలేదు అని అంబిక అంటూ ఉంటుంది. ఈలోపు ఇక చారుకేశవ కావాలనే తనకి సంబంధించిన వేరే అతనికి ఫోన్ చేసి ఇక అంబిక కోసం వెతుకుతున్నారని, విహారీ అంబిక ఆఫీస్లోనే ఉన్నారని, అంబిక పరువు తీయడానికి ఇదే సమయం అని చెప్పేసి చారుకేశవ ఫోన్ చేసి వాళ్ళకి చెప్పడం, వాళ్ళు ఆఫీస్కి బయలుదేరారని తెలిసి ఒక సుభాష్ ఫ్రెండ్కి తెలియడం, సుభాష్కి ఫోన్ చేసి చెప్తారు. అంబిక అలాగే ఇది విహారీ ఇద్దరు కూడా ఆఫీస్లో ఉన్నారని, ఎలాగైనా అంబిక పరువు తీయాలని చెప్పి వాళ్ళు వస్తున్నారా, మీరు కొంచెం జాగ్రత్త పడండి అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు కదా. ఈలోపు పాండు ఇక మార్కెట్కి వెళ్ళడం, అయ్యో మార్కెట్కి వచ్చాను కానీ అసలు చిట్టియే మర్చిపోయానని చెప్పేసి వెనక్కి తిరిగి రావడం. ఇంతకుముందు వెళ్ళేటప్పుడు ఆటోలో వెళ్తున్నప్పుడు ఆటోలో వాళ్ళు లోపలికి వస్తున్నప్పుడు ఎవరా అని అనుకున్నాడు కదా, అంటే పెళ్లి చూపులు అరేంజ్ చేశారనమాట లక్ష్మమ్మకి. ఈ ఏర్పాట్లు చేసిన సంగతి ఖచ్చితంగా విహారీ బాబుకి చెప్పాలని విహారీకి ఫోన్ చేస్తాడు. విహారీ ఫోన్ లిఫ్ట్ చేయడం, విహారీ బాబు గారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అర్జెంటుగా ఆయనకు ఆ విషయం చెప్పాలి అని చెప్పేసి ఆఫీస్కి వెళ్తాడు. ఆఫీస్కి వెళ్ళి మరి విహారీకి జరిగిందంతా కూడా చెప్పి విహారీని ఇంటికి తీసుకొస్తాడు. ఆ పండు ఇంటికి తీసుకొచ్చేలోపు సహస్ర మాత్రం నువ్వు ఖచ్చితంగా ఈ పెళ్లి చేసుకోవాల్సిందే అని అంటూ నిశ్చితాంబూలాలు మార్చుతూ ఉంటే, ఆ తాంబూలాలన్నీ కూడా విసిరి కొడుతుంది. సహస్ర ఇక తుపాకీ పెట్టి పేల్చుకుంటానని, నువ్వు ఈ పెళ్లి చేసుకోకపోతే, ఈ నిశ్చితార్థానికి ఒప్పుకోకపోతే అని బెదిరించడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటి అలా చూస్తున్నావు, దీని చేతికి ఉంగరం తొడుగు అని చెప్పి సహస్ర అనగానే ఇక పెళ్ళికొడుకు వచ్చి సహస్ర చేతికి ఉంగరం తొడగబోతూ ఉంటాడు, ఇక లక్ష్మి చేతికి ఉంగరం తొడగబోతూ ఉంటాడు. వెంటనే ఇక అప్పుడే విహారీ వచ్చి ఆపండి అనగానే అందరూ కూడా షాక్ అయిపోతారు. మరి పండు ద్వారా నిజం తెలుసుకున్న విహారీ సహస్ర ఇక లక్ష్మిని అంత ఇబ్బంది పెడుతుందని తెలిసి ఏం చేయబోతున్నాడు, నిజంగా ఏం జరగబోతుంది?